హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. ఈరోజు దశమి, రోహిణి నక్షత్రం, శనివారం. ఈరోజు అమృత సిద్ధియోగం ఉంది. ఈరోజు నుంచి చాలామంది ఈరోజు కూడా ఆషాఢ శనివారంలో వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇక ఈరోజు తులసీదాస్ గారి యొక్క పూజ చేసి నిర్వహించే రోజు, వారిని ఆరాధించే రోజు. మనందరికీ తెలుసు, హనుమాన్ చాలీసాను అందించింది తులసీదాస్ గారే. ఈరోజు ఎవరైతే హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారో, ఆంజనేయ స్వామి వారిని పూజిస్తారో, వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి తులసీదాస్ గారు వరాన్ని కోరుకున్నారు. కావున ఈరోజు హనుమాన్ నామాన్ని జపించండి. ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా మనం వ్రతాలు, యజ్ఞాలు ఆచరిస్తూ ఉంటాము. అలా ఆచరించినప్పుడు అదే రోజున కనుక శ్రాద్ధ కర్మల్లో పాల్గొనే అవసరం వచ్చినప్పుడు అలా చేయకూడదు. అలాగే శ్రాద్ధ కర్మల్లో నిర్వహించిన భోజనాన్ని తినే సిచ్యువేషన్ వచ్చినా తినకూడదు. అలా తిన్నట్లయితే ఆ రోజు ఆచరించిన వ్రతం కానీ, యజ్ఞం కానీ పుణ్యఫలం అనేది నశించిపోతుంది. కావున యజ్ఞాన్ని కానీ, వ్రతాన్ని కానీ ఆచరించినప్పుడు శ్రాద్ధ కర్మల్లో చేసిన భోజనాన్ని స్వీకరించడానికి కాస్త గ్యాప్ అనేది ఉండాలి. అదేవిధంగా కొత్తగా వివాహమైన భార్యాభర్తలు 1 సంవత్సరం లోపు కుటుంబ సభ్యులు మరణిస్తే కుటుంబ సభ్యుల్లో శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు, ఆ భోజనాన్ని తినవచ్చు. కానీ బంధువులు కానీ, తెలిసిన వారు కానీ స్వర్గస్థులైతే అక్కడ శ్రాద్ధాన్ని నిర్వహించినప్పుడు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడి భోజనాన్ని మీరు స్వీకరించకూడదు. అలా స్వీకరిస్తే ఆ సంవత్సరంలో మీలో ఉన్న సంతోషకరమైన రోజులు పోయి పేదరికాన్ని అనుభవించే పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వాస్తులో భాగంగా మీరు ఇంట్లో, రెంట్ ఇంట్లో అయినా సరే, లేదంటే మీ సొంత ఇంట్లో అయినా సరే, మనం కొన్ని దిశలు అచ్చిరావు అనుకుంటూ ఉంటాము. మీరు ఉన్న ఇంటి నుంచి తూర్పు, ఉత్తరం వైపు ఎంత ప్రయాణం చేసినా కూడా అక్కడ మీరు ఏదైనా ప్లేస్ కొనుక్కుంటే అది మీకు కలిసి వస్తుంది. అదేవిధంగా ఒకవేళ పిత్రార్జిత ఆస్తి దక్షిణం వైపు కానీ, పడమర వైపు కానీ మీకు వస్తే పర్వాలేదు, ఏ నష్టం ఉండదు. కానీ మీ స్వంత కష్టంతో మీరు దక్షిణ, పడమర దిశలో ఏదైనా మీరు ఇంటిని కొనుగోలు చేస్తే అది మీకు కలిసి రాదు. ఇక రేపు కామిక ఏకాదశి ఉంది అండి. రేపు ఖచ్చితంగా గోధుమ పిండితో చేసిన ప్రమిదల్లో నేతి దీపాన్ని వెలిగించి, ఆ ప్రమిదలను ఎర్ర నీళ్ళలో పెట్టి దాని ముందు కూర్చొని సూర్యాష్టకాన్ని పారాయణ చేయండి. తదుపరి ఆ నీటిని మీ తలపై ప్రోక్షించుకొని దానితో సూర్యుడికి హారతి ఇవ్వండి. తరువాత ఆ దీపాలను తులసికోట దగ్గర ఉంచి ఆ నీటిని ఇంటి బయట పెట్టండి. ఇలా ఎవరైతే రేపు ఆచరిస్తారో పితృదోషాలు తొలగిపోయి ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అలాగే మీలో దైవభక్తి కూడా పెరుగుతుంది. తప్పకుండా ఆచరించండి. ఇక ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన పూజ, అపవాదులు, నిందల నుండి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం మినప్పిండితో చేసిన ప్రమిదల్లో దుర్గాదేవి అమ్మవారి ముందు దీపారాధన చేయాలి. తరువాత అమ్మవారిని ఎర్రని పుష్పాలతోటి పూజించి దుర్గా స్తోత్రాన్ని కానీ, దేవీ కవచాన్ని కానీ పారాయణ చేయాలి. ఇక మీ జన్మజాతకంలో గనక మాంది దోషం, గులిక దోషం ఉందా లేదా అనేది
చూసుకోండి. గోచారంలో శని వక్రస్థానంలో ఉన్నారు. శనికి 2 సంతానం. ఒకరు మాంది, ఇంకొకరు గుళిక. జాతకంలో మాంది దోషం, గుళిక దోషం గనక ఉంటే, ముఖ్యంగా ఆడవాళ్ళ జాతకంలో గనక ఈ దోషాలు ఉన్నట్లయితే వారు వారి వర్ణం కన్నా తక్కువ వర్ణం వారిని వివాహం చేసుకుంటారు. తరువాత భర్తకు దూరమయ్యి అష్టకష్టాల పాలవుతారు. దయచేసి దానికి తగిన పరిహారాలను ఆచరించి ఆ దోషాలను పోగొట్టుకోండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.